మన దేశంలో ఇలాంటి ఒక బ్రిడ్జ్ ఉంది. అది దాదాపుగా 3 బాంబుల్ని తట్టుకుంది. అంతేకాకుండా ఆ బ్రిడ్జ్ మీద దాదాపు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇంకా అది 2 నుంచి 3 భూకంపాల నుంచి తప్పించుకుంది. అయినా సరే ఆ బ్రిడ్జ్ కు ఒక్క చిన్న గీత కూడా కాలేదు. కానీ కేవలం 5 రూపాయల గుట్కా ఆ బ్రిడ్జ్ నే అంతరించిపోయేలాగా చేసింది. అసలు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే కోల్కతా నుంచి నేపాల్ కు 3వ అతిపెద్ద భారీ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. అంతేకాకుండా ఒకనొక టైంలో జపాన్ కోల్కతా మీద దాదాపు 127 బాంబులు అయితే విసిరింది. కేవలం ఈ బ్రిడ్జ్ మీదనే 17 నుంచి 25 బాంబులు అయితే పడ్డాయి. అయినా సరే ఈ బ్రిడ్జ్ మాత్రం చెక్కు చెదరలేదు. కానీ కేవలం 5 రూపాయల గుట్కా దీన్ని ఎలా అంతం చేసిందంటే, రోజు ఆ బ్రిడ్జ్ మీద కొన్ని లక్షల మంది నడుచుకుంటూ వెళ్తూ పక్కనే ఉన్న ఐరన్ రాడ్ల మీద తుపిక్ అని గుట్కా వేయడంతో గుట్కాలో ఉండే సలైవా, సాల్ట్, ఇంకొక కెమికల్ మిక్స్ అయ్యి ఈ 3 యాసిడ్ లాగా ఫామ్ అయ్యి ఐరన్ ని మెల్లిగా కరిగించేవంట. 2013లో బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇన్స్పెక్షన్ కు వచ్చిన కొంతమంది ఇంజనీర్స్ ఆ బ్రిడ్జ్ యొక్క సిచువేషన్ చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే కేవలం ఈ గుట్కాల వల్లనే 18% ఐరన్ అయితే కరిగించిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది.